నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే రవ్వ కొబ్బరి లడ్డు. సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా. రవ్వ కొబ్బరి లడ్డు చేయడం కోసం నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వని 1 కప్పు వేసుకోవాలి. అలాగే ఈ కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఇదే కప్పుతో 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. అలాగే కాచి చల్లారబెట్టిన పాలు వేసుకోవాలి. ఈ రవ్వని, పాలుని, కొబ్బరిని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలైతే రవ్వంతా ములిగే వరకు వేసుకోవాలి. కాచి చల్లారబెట్టిన పాలు వేసుకోవాలి. ఇలా రవ్వనంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత బాదం, జీడిపప్పుని వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో రవ్వని నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ కొబ్బరి బాగా నానింది. ఇలా నానబెట్టుకున్న రవ్వని ఈ నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వనైతే ఈ నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పాలు అన్నీ డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వనైతే మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రవ్వ అంతా పొడి పొడిగా అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. రవ్వ అయితే చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఈ రవ్వనంతా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ రవ్వలో నెయ్యి వేసి ఫ్రై చేస్తాం కదా, మంచి సువాసన వస్తుందన్నమాట. చూడండి, ఈ రవ్వని ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేస్తున్నాను. చాలా పొడి పొడిగా చాలా బాగా ఫ్రై అయింది రవ్వ అయితే. ఇప్పుడైతే ఇదే కడాయిలో ఈ కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్నంతా మంచిగా కరిగించుకోవాలి. నేనైతే స్వీట్ రెసిపీ ఎప్పుడు చేసినా షుగర్తో చేయను, బెల్లంతో ఎక్కువ చేస్తాను. ఈ షుగర్ తెచ్చి ఎక్కువ రోజులు అవుతుందన్నమాట. నేను అలాగే ఉంచేస్తున్నాను షుగర్ని అయితే. ఈరోజు రవ్వ లడ్డు చేయాలని ఈ షుగర్తో చేసేస్తున్నాను అనమాట. అలాగే 2 ఇలాచి దంచుకుని వేసుకోవాలి. మనం పాకం జిగురు పాకం వస్తే సరిపోతుంది అనమాట. ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి. ఇలా ఈ పాకంలో ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి. ఇలా రవ్వని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాలకే ఈ రవ్వనంతా పీల్చేస్తుందన్నమాట పాకం అయితే. ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని వేసేసుకుని ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా దగ్గర పడింది కదా. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్వీట్ని అంతా చల్లారనివ్వాలి.
స్వీట్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు లడ్డూలా చుట్టేసుకోవాలి. ఈ రవ్వ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరిని వేసాను కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుంది. ఇలా లడ్డూలన్నిటిని ఇలానే చుట్టేసుకోవాలి. చూసారా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సూపర్ టేస్ట్ ఉంటాయి రవ్వ కొబ్బరి లడ్డు. రవ్వ లడ్డూలైతే అన్నీ ఇలానే చుట్టేసుకోవాలి. నోరూరించే రవ్వ కొబ్బరి లడ్డు అయితే రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. మా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.